ఈ లోకమంతా ఏమంటదంటే సంపాదించు, తప్పు చేసి కానీ సంపాదించు, పాపం చేసి కానీ సంపాదించు, కూర్చుకో, దాచిపెట్టుకో, 10 మందిలో నువ్వు లగ్జరియస్గా బ్రతకాలి, నిన్ను చూస్తే అబ్బా వాడు రాని అయ్యా అని చేతులు కట్టుకొని నీ దగ్గరకు వచ్చేటట్టు నీ జీవితం ఉండాలి అని లోకం చెప్తే, వాక్యం ఏం చెప్తుందంటే క్యారెక్టర్ కాపాడుకో, నీ ప్రవర్తనను కాపాడుకో, నీ వ్యక్తిత్వాన్ని దేవునికి నచ్చినట్టు ఉంచుకో. ఈ భూమి మీద నిన్ను మేనేజ్ చేయడానికి, దేవుని వాక్యం నుండి దూరం తప్పించడానికి ఎంతోమంది ఎన్నో ఉదాహరణలుగా నీకు కనపడతారు, నాకు కనపడతారు. వాళ్ళని చూసి బ్రతికితే అట్లా బ్రతకాలరని వాళ్ళను కాపీ కొట్టడానికి, వాక్యాన్ని పక్కన పెట్టి బ్రతకడానికి ప్రయత్నించొద్దు. దేవుని వాక్యం కొరకు, వాక్యంలో రాయబడిన ఆజ్ఞల కొరకు బ్రతుకు. వాళ్ళు బ్రతికారు చూడు, దానియేలు బ్రతికాడు, షద్రక్ మెషక్ అబేద్నెగోలు బ్రతికారు. బ్రతికిన ప్రతిసారి నేను వాళ్ళకు తోడున్నానంటున్నాడు దేవుడు. అలా బ్రతకడానికి ప్రయత్నిస్తే అప్పుడు అంటాడు జీవం కలిగిన దేవుడు, వీళ్ళు నా పిల్లలు అని. ఆ మాట ముఖ్యము, ఈ భూమి మీద ఉన్నటువంటి సంపద కాదు ముఖ్యము.